హుస్నాబాద్ పట్టణంలో 100 రుచుల కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ పక్కన ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ని శుభ్రపరచడం జరిగింది. అనంతరం నీటిని నింపి క్లోరినేషన్ టెస్ట్ చేయడం జరిగింది. డిపో రోడ్డుపై ఉన్న గుంతలను మట్టి పోసి పూడ్చడం జరిగింది. పట్టణ ప్రజలకు అవగాహన కోసం పట్టణంలో వివిధ చోట్ల స్వచ్ఛతపై వాల్ పెయింటింగ్స్ వేయించడం జరిగింది. పురపాలక సంఘ కార్యాలయంలో చెత్త విభజనకి సంబంధించిన వాల్ పెయింటింగ్ పై కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ 3 రకాలుగా అనగా తడి, పొడి మరియు హానికరమైన చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనానికి ఇవ్వాలని, తడి చెత్తతో ఇంటి వద్దనే ఎరువు తయారు చేసుకోవాలని, పొడి చెత్తను డిఆర్సీసీకి, తడి చెత్తను కంపోస్ట్కి తరలించి ఎరువు తయారు చేస్తామని, హానికరమైన చెత్తను ఇన్సినేటర్స్ ద్వారా ప్రాసెసింగ్ చేసి చెత్తరహిత పట్టణంగా తయారు చేసుకోవడంలో తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని, టీ తాగేటప్పుడు పేపర్ కప్పులకు బదులు స్టీల్ గ్లాసులను వాడాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేనేజర్ సంపత్రావు, టీఓ రోహిత్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, ఇంజనీరింగ్ సెక్షన్ వార్డు ఆఫీసర్ వెంకటేష్, వార్డు ఆఫీసర్లు, ఆఫీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము ఏదైతే మినిస్టర్ గారు వారి యొక్క తండ్రి పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా స్టీల్ గ్లాసుల పంపిణీ పట్టణంలో మంత్రి గారి యొక్క తండ్రి గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా మేము ప్రతి ఓటర్కి 50 స్టీల్ గ్లాసులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసిన గ్లాసులలోనే మరి ఛాయ్ వస్తున్నారా లేదంటే మళ్ళీ ప్లాస్టిక్ వినియోగిస్తున్నారా అనే దాని మీద మేము ఎంక్వైరీ చేస్తే ఇద్దరు మాకు స్టీల్ గ్లాసులనే ఛాయ్ అందించడం జరిగింది. మరి దానికి హుస్నాబాద్ మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకుండా వచ్చిన వారందరికీ స్టీల్ గ్లాసులే ఛాయ్ పడుతున్నాం. మరి ఇదే విధంగా వచ్చిన వారందరికీ స్టీల్ గ్లాసులు పోసి ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని తగ్గించాలని అందరికీ దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది.